ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రవాడు తన అల్లరి చేష్టలతో అందరినీ నవ్వించేవాడు. ఒకరోజు అతను కొత్తగా తెరవబడిన పెట్ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న జంతువుల మధ్యలో ఒక బంగారు రంగు గువ్వ రామును చూసి, ఆహా, రహస్యాన్ని దొరకబెట్టగలవా అని అనగానే రాము ఆశ్చర్యపోయాడు. గువ్వ, నువ్వు మాట్లాడగలవా అని రాము ప్రశ్నించాడు. అవును, కానీ నా మాటలు వినేవారికి మాత్రమే రహస్యాన్ని చెప్పుతాను అని గువ్వ స్పష్టం చేసింది. రాము ఆసక్తిగా అడిగాడు, ఏమిటి ఆ రహస్యం? గువ్వ కొంచెం జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఉండి, గ్రామానికి బయట ఉన్న పెద్ద వృక్షం కింద ఒక ఖజానా ఉంది. కానీ అది అందరికీ కాదు, ధైర్యం ఉన్నవారికి మాత్రమే దొరుకుతుంది అని చెప్పింది. రాము ఈ మాటలు విని తన స్నేహితులు అంజలి, రాజు మరియు సీతను పిలిచి ఈ విషయం చెప్పాడు. వాళ్ళందరూ కలిసి ఆ రహస్యాన్ని పరిశోధించడానికి వెళ్లారు. సాయంత్రం సమయం. ఆ నలుగురు గువ్వ చెప్పిన పెద్ద వృక్షం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ వృక్షం వద్ద ఒక పురాతన తాళం కనిపించింది. ఈ తాళం ఏమిటి? దానికి తాళం చెవి ఎక్కడుంది అని అంజలి అడిగింది. గమనించండి అని రాజు అన్నాడు, ఇక్కడ కొంత మట్టిలో చరిత్రకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. మట్టిని తవ్వుతుంటే ఒక పుస్తకం కనిపించింది. ఆ పుస్తకంలో తాళం చెవి కనిపించింది, కానీ పుస్తకంలోని లేఖలో ఇలా రాసి ఉంది, నిజాయితీగా పనిచేసే వారికి మాత్రమే ఈ ఖజానా దొరుకుతుంది. వాళ్ళు తాళం చెవితో తాళాన్ని తీయగానే ఒక పెద్ద పెట్టె బయటపడింది. కానీ పెట్టె తీయగానే ఒక పైనాపిల్ ఆకారంలో ఒక చిన్న గువ్వ బయటికి వచ్చింది. మీ ధైర్యం, నిజాయితీ మరియు స్నేహం కోసం మీరు ఈ పెట్టెకు అర్హులు అని ఆ చిన్న గువ్వ ఆనందంగా చెప్పింది. పెట్టె లోపల విలువైన నాణేలు, చిన్న బంగారు కంకణాలు మరియు ఒక లేఖ కనిపించాయి. ఆ లేఖలో ఇలా రాసి ఉంది, ఈ ఖజానాను సర్వదా గ్రామ సేవకై ఉపయోగించండి. వాళ్లు ఖజానా దొరికిన ఆనందంతో గువ్వ షాపుకి తిరిగి వెళ్లి మాటలాడే గువ్వకు ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజు నుంచి వాళ్లు ఆ ఖజానాను గ్రామాన్ని మెరుగుపరచడంలో ఉపయోగించి గువ్వ చెప్పిన నిజాయితీ పాఠాన్ని అందరికీ చెప్పడం ప్రారంభించారు. మిత్రులారా, ఈరోజు కిడ్స్టూన్స్ గెలాక్సీలో మరొక సరదా ప్రయాణంలో మా వెంట చేరినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రోజు కథ నచ్చిందని, అలాగే కొత్తగా ఏదైనా నేర్చుకున్నారని ఆశిస్తున్నాం. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.